మాట్లాడుతున్నాడు కానీ ఇంతవరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? మొన్న దాకా 3 క్యాపిటల్ అన్నారు, ఇప్పుడేమో అమరావతి రైతులకు మద్దతు అంటున్నాడు. మొన్న మావి గారు వచ్చారు. అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి? ఊరికి అమరావతి టాపిక్ మీద ఏదో ఒకటి రాజకీయం చేస్తూ మా నాయకులు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం అక్కడికి వెళ్ళి సినిమాటిక్ వేలో టీడీపీ వాళ్ళు మా మీద రాళ్ళేశారు, వైసీపీ వాళ్ళు మా మీద రాళ్ళేశారు అని చెప్పుకోవడం తప్ప అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి? అంటే ఇప్పుడే చెప్పండి. దేనికి గుర్తులకు స్టాండ్ లేవు. మా సైకిల్ పార్టీకే స్టాండ్ ఉంది. చచ్చినట్టు మా అందరికి అమరావతి రాజధాని ఇచ్చారు, ఇంకో మాట లేదు. స్టాండ్ వేస్తారు. మాట్లాడు. దట్స్ వాట్ సార్, వీళ్ళకి క్లారిటీ లేకుండా అమరావతి రైతులను అప్పుడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి వాళ్ళని భయంకరంగా ఇచ్చేయించి మీరు ఆ మహిళలను ఎంత కించపరిచేలాగా మాట్లాడారో అప్పుడు మనం మర్చిపోకూడదు కదా. వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజు వాళ్ళ అడ్డాలకు పోయి వాళ్ళు మమ్మల్ని ఏమనకూడదు, పూలతో స్వాగతం పలకాలంటే అది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏమి ఇస్తారో మీకు తిరిగి అదే వస్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు, అక్కడి నుంచి ఇంతవరకు ఏమీ లేదు అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే ప్రతిపక్ష హోదా తీసుకొని వచ్చేస్తాను అన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేస్తాను అన్నాడు. ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ చేస్తాను అన్నాడు, అలా కాదు కదండి. ఎవరైనా సీజ్ ద షిప్ మన చేతిలో ఉంది, లేదు ఉండదు. మరి లేకపోయినప్పుడు అడకెళ్ళి తిట్టండి ఎందుకంటే రావాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ చేస్తే మేము మాట్లాడుకుని తీసుకోవాలి ఆ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కంటే తప్పే ఉంది, మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారని మీరు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో నిర్బంధించారు నవోటల్ హోటల్లో, ఆయన పాకిస్తాన్ బార్డర్ లో లేడు కదా. ఏపీలో వైజాగ్ లో ఉంటే హోటల్ ఎందుకు నిర్బంధించారు? ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కోసం తెలంగాణ బార్డర్ దగ్గర ఎందుకు నిర్బంధించారు ఆ రోజు? అప్పుడు తెలియదా మీకు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో రానికి ఆయనకు రైట్ లేదా? ఆయన ఎక్కడికైనా పోగొట్టాడు, ఈ రాష్ట్ర పౌరుడు మీకు తెలియదా? అంటే మీరు నిర్బంధిస్తే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు, ఇప్పుడు మేము అమరావతి రాష్ట్రం దగ్గర మీరు కొట్లాటం జరుగుతుంటే ఘర్షణ ఆపడం కోసం నిర్బంధిస్తే తప్ప. అలా ఎలా మీరు మాట్లాడతారు వెంకటరెడ్డి గారు? రెండు బిజినెస్ పడలే కదా. ఇప్పుడు అమరావతి రైతులు మీ మీద ఆగ్రహంతో ఉన్నారని మీకు తెలుసు, అక్కడికి వెళ్తే ఇష్యూ రేజ్ అవుతుందని మీకు తెలుసు. వాంటెడ్ గా ఈ ఇష్యూ మీరు టేక్ ఓవర్ చేసింది ఎందుకు? అక్కడ మీరు ఒక గేమ్ ప్లే చేయడానికా లేకుంటే రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వస్తున్న అంబటి గారు ప్లస్ పేర్ని నాని గారు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు, అక్కడ రెండు కనపడుతున్నాయి. వైసీపీ వాళ్ళు మీ వాళ్ళని చూపిస్తున్నారు, మీ వాళ్ళే ఉన్నట్టు అక్కడ వెనకలు వచ్చి నిలబడుతున్న మనుషులు మీ వాళ్ళుగానే మనం చూస్తున్నాం. సో అది కూడా మీరు కన్సల్ట్ చేసి మాట్లాడాలి కదా సార్. ఇంకొక విషయం, మీరు పర్మిషన్ ఇస్తే ఇంత మొత్తానికి కూడా నేను సాయి కేసులో ఒక పాయింట్ ఇస్తే అది ఆన్సర్ చేస్తాను నేను వెంకటరెడ్డి గారు. ఆన్సర్ చేసి ఇంకోటి ఏదో కూడా వీళ్ళు అంటున్నారు, అప్పుడు ఇలా శపథాలు చేశారు కదా అది ఏమైందని. వాళ్ళు బాగానే తిరుగుతున్నారండి, అది కూడా చెప్పండి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇంతమంది వంశీ గారు చెప్పినా నేను చెప్పినా మీరు అధికారంలోకి రాగానే అమాంతంగా మార్పులు వచ్చేయాలి. అధికారంలో చిన్న చిన్న ప్రతి ఇష్యూని మేము కదా మరి అధికారంకి వచ్చి మీరు దెబ్బలు తినడానికి ఇప్పటికీ న్యాయం చేయకపోతే ఇంకెందుకు వచ్చినట్టు మీ ప్రభుత్వం? మరి ఎందుకు పెద్ద పెద్ద వేగాలు మాట్లాడారు సార్? దానికన్నా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మేము వ్యక్తిగతంగా పడిన ఇబ్బంది గురించి పార్టీ కన్సిడర్ చేసి ఇప్పటికిప్పుడు మా కోసం న్యాయం చేయడం ఇంపార్టెంటా, రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి న్యాయం ఇంపార్టెంట్ అని మీరు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినందుకే, ఆయన అంత పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తేనే ఆయన ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు. అంతటితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన ఇబ్బందులు, ఆయన వ్యక్తిగత విమర్శలు, జగన్మోహన్ సింపుల్ గా చెప్పండి, సాయి కృష్ణ గురించి ఏం మిస్ అయ్యారు సార్? సాయి కృష్ణ గారి ఎపిసోడ్ లో వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మాటలు మారుస్తూ ఒక్కొక్క వేరియేషన్ చూపించారు అన్నారు. నాకు బాగా గుర్తుకుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు పొద్దున్న 9 గంటలకి A2 గారు తల్లి చెల్లి బాబాయ్ ఏమమ్మా నాకు అర్థం కాదు. అడిగిన సమాధానం చెప్పమంటే తల్లి ఒక ఆయన, ఇంకో ఆయన చెల్లి, ఇంకొక నువ్వేమో బాబాయి. సిబిఐ ఎంక్వైరీలో మనం ఉన్నాం. మన అమిత్ షాకి ఎంత చెప్తే అంత అలా నొక్కుతారు కదా. ఫ్రస్ట్రేషన్ అరే ఫ్రస్ట్రేషన్ తెలిసింది అడిగిన న్యాయం చేయండి. చాలా ఉన్నాయి.
తల్లి వడ్లాడి 100 చెబుతాం. ఆస్తి ఇచ్చారా చెల్లి 100 ఆస్తి ఇచ్చారా? చెబుతాం. దీని మీద డిబేట్. ఇంట్లో వాళ్ళ డిబేట్ చేయమేనా? నేను ఆ డిబేట్ పాయింట్ చేయమేనా? ఖచ్చితంగా అయ్యో, డిబేట్ చేయమేనా మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రి డిబేట్ చేయమేనా? న్యాయం చేయలేకపోతే డిబేట్ ప్రజలు ఏం చేస్తారు? చేయమేనా? ఇంట్లో ఎవరు న్యాయం చేసి మాట్లాడండి ఆ తర్వాత న్యాయం చేశారు. ముందు మీ ఇంటి వాళ్ళకి నీ దగ్గర న్యాయం. అవును. వాళ్ళ కొంచెం మా కట్టేసి, చాలా ప్రభావితం ఉన్నారు. చెప్పులు ఇట్టేసి, చాలా చెప్పులు కట్టేసి, ప్రభావితం ఉన్నారు. అదే న్యాయం చేయాలి. ఇంట్లో ఎవరు న్యాయం? అదే గొలుసులు అలా కట్టేసి, ఆ. చెప్పులు అలా ఇసిరేసి, వడ్డలతో కొట్టేసి, బాగా చేశారు. వడ్డలతో నరకాలి. మూడింటికి బాగా వరకే చెప్పారు కదా. 3 గంటల గొలుసులు పొద్దున్నే కొట్టాలి. అదే ప్రజలకు కూడా అర్థం అవుతుందంటే దస్తగిరి వారసు దత్తు. చెప్పావు దస్తగిరి వారసు దత్తు. వాదించలేదంటే నువ్వు లా చదివి వెళ్ళి వాదించు. అమ్మా, నేను ఖాళీగా లేనమ్మా, నేను ఖాళీగా లేను. జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఇంట్లో, జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఇంట్లో, జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఇంట్లో అసెంబ్లీకి కూడా రాకుండా దత్తమ్మ మాట్లాడే చెప్పంటావా? మాది దత్తమ్మ మాట